ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ గుప్తాను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో హరీష్ గుప్తాను కొత్త డీజీపీగా నియమించింది. ఈయన గతంలో కూడా ఒకసారి రాష్ట్ర డీజీపీగా పనిచేశారు. గత ఏడాది ఎన్నికల సమయంలోనూ హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం హరీష్ గుప్తాను డీజీపీగా ఎంపిక చేసింది. 1992 బ్యాచ్ చెందిన ఈయన ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నారు. ఒకసారి డీజీపీగా పనిచేసిన అధికారికి మరోసారి డీజీపీగా బాధ్యతలు అప్పగించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ కారణంగా ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ పగ్గాలు చేపడుతూ ఉండటం ప్రత్యేకతను ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం కొత్తగా డీజీపీ బాధ్యతలు చేపట్టనున్న హరీష్ కుమార్ గుప్తాను గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది. అప్పటి వరకు రాష్ట్ర డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించి హరీష్ కుమార్ ను ఎంపిక చేసింది. దీంతో హరీష్ కుమార్ 2024 మే 6 నుంచి 2024 జూన్ 19 వరకు ఆయన డీజీపీగా ఉన్నారు. హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఈయన కెరీర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లా ఏఎస్పీగా మొదలైంది. ఆ తర్వాత ఆయన మెదక్, పెద్దపల్లెలలో ఏఎస్పీగా పనిచేశారు. అదనపు ఎస్పీగా కరీంనగర్ లో పనిచేశారు. కృష్ణా, నల్గొండ జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన ఆయన ఆ తర్వాత సిఐడిలో ఎస్పీగా పనిచేశారు. ఇక 2017 నుంచి 2019 వరకు లా అండ్ ఆర్డర్ విభాగంలో అడిషనల్ డీసీగా పనిచేసిన హరీష్ కుమార్ గుప్తా ఆ తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గాను, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగాను పనిచేశారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీసీగా ఉన్నారు. ఈ మధ్యలో ఆయన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు. ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి డీఐజీగా కూడా విధులు నిర్వర్తించారు. అలాగే గుంటూరు రేంజ్ ఐజీగాను బాధ్యతలు నిర్వర్తించారు.